కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంశంపై బీఆర్ఎస్ ద్విముఖ పోరాటాన్ని ఎంచుకుంది. ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం కూడా ప్రారంభించింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్ నాయకత్వం. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ ఆందోళనలు ప్రారంభించింది. అసలు బీఆర్ఎస్ వ్యూహమేంటో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. పీసీ ఘోష్ నివేదికపై జరిగిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఆ నివేదికను తప్పుబట్టింది. అసెంబ్లీలో చెత్తబుట్టలో వేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు మండలిలో చించి ముక్కలు చేసి విసిరేశారు. ఇక సీబీఐ విచారణ నిర్ణయంపై బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ముఖ్య నేతలు భేటీ జరిపి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్ పై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన హైకోర్టు మంగళవారం విచారణ చేపడతామని చెప్పింది. మరోవైపు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. మండల జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టాయి బీఆర్ఎస్ శ్రేణులు. సీబీఐ విచారణ అంశంపై జనంలోకి వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్, బీజేపీలు కలిసి సీబీఐ విచారణకు ప్లాన్ చేశాయనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇక సీబీఐ విచారణపై న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తోంది.